ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవుల పండగ స్టార్ట్ అయింది. ఆలయాల్లో చైర్మన్, ధర్మకర్త పదవుల భర్తీ కోసం దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2.5 ఏళ్లుగా ఈ ఆలయాల్లో పాలక మండలి లేకుండానే సాగుతున్నాయి. అవేంటి అంటే ఏడుపాయల, కొమరవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, కేతకి సంగమేశ్వర, బొంతపల్లి ఆలయ కమిటీల పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మల్లన్న ఆలయ కమిటీపై ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతల్లో తీవ్ర పోటీ ఉంది. డిసెంబర్లో జరిగే మల్లన్న కళ్యాణోత్సవం నాటికి కమిటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో నేతలు ముఖ్య నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ ఆలయ కమిటీలు వేయడానికి ఎటువంటి కసరత్తు జరుగుతోంది, ఎటువంటి పోటీ ఉంది? రోహిత్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఆలయాల్లో కమిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయాలు కొమరెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్, అదేవిధంగా ఏడుపాయల వనదుర్గ మాత టెంపుల్లకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆలయానికి సంబంధించినటువంటి పాలక వర్గాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేయడంతో చాలా మంది ఆశావాహులు అయితే పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్, అదేవిధంగా ఏడుపాయల టెంపుల్, జహీరాబాద్ లో ఉన్నటువంటి కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్ తో పాటు ఇటు మరోటి బొంతపల్లి వీరభద్రుడి స్వామి టెంపుల్, కొండపోచమ్మ టెంపుల్ కు సంబంధించి పెద్ద ఎత్తున అయితే పోటీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏడుపాయల టెంపుల్ కు సంబంధించి దాదాపు 18 మంది ఆశావాహులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సిద్దిపేటలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ కు సంబంధించి అయితే దాదాపు 10 మంది వరకు అయితే పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా అటు సిద్దిపేటలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి అయితే చాలా కాలంగా ఇతరులకు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పదవి ఇస్తున్నారు. ఇది గుల్ల కుర్మలకు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 టెంపుల్లకు సంబంధించి ఇటు ఏడుపాయల టెంపుల్ కు సంబంధించి, అదేవిధంగా కొమరెల్లి మల్లన్నకు సంబంధించి టెంపుల్ సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది కావడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా అటు సీఎంఓ అధికారుల కంటే సీఎం కు సన్నిహితంగా ఉన్నటువంటి నేతల చుట్టూ తిరుగుతూ వాళ్ళు పైరవూరు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.